నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ఈరోజు కేసీఆర్ని సిట్ విచారణకు పిలిచాడు. సో నిన్న నేను విచారణకి నందినగర్లోని ఇంటికి రాలేను, నివాసానికి రాలేనని చెప్పి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారణ జరపాలని చెప్పి కూడా తను అడిగడం జరిగింది. సో దానికి సిట్ తిరస్కరించింది. లేదు, ఖచ్చితంగా కూడా నందినగర్లో ఉన్నటువంటి నివాసంలోనే ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతకుముందు కేటీఆర్ అవ్వచ్చు, హరీష్ రావు అవ్వచ్చు, సో వీళ్ళందరినీ కూడా విచారణ చేశారు. సో ఈరోజు ఫైనల్గా ఎట్టకేలకు కేసీఆర్ని కూడా విచారించబోతున్నారు. సో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబెడతా ఉన్నారు. సో ఈ కేసు కనుక ఒకవేళ సిట్ ఎంక్వైరీలో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దాని వెనుక కూడా సీఎం ఆదేశాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఈరోజు తెలుస్తుంది. ఒకవేళ సీఎం ఆదేశాలు ఉంటే కేసీఆర్కి ఏ విధంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి విషయాలను కూడా మాట్లాడదాం. సో మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ ఉన్నారు రాజేష్. ఒకసారి మాట్లాడి ఈ కేసు గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే అండి, బాగున్నాను. బాగున్నా. ఫస్ట్ ముందుగా అన్న, ఈ ఒకవేళ కనుక ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దాని వెనుక సీఎం ఆదేశాలు ఉన్నాయి అప్పటి ప్రభుత్వంలో అని చెప్పి కనుక ఈ ఎంక్వైరీలో రుజువు అయితే కేసీఆర్కి ఎట్లాంటి శిక్ష పడేది ఉంటుంది, ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక నాట్ ఓన్లీ ద స్టేట్ ఇష్యూ, ఇట్ బికేమ్ ఏ టోటల్ కంట్రీ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మనకు దీంట్లో ముఖ్యంగా నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు గారు అనేది 100% ఇమ్మీడియట్గా ఎప్పుడైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ విచారణ స్టార్ట్ అయిందో హీ ఎస్కేప్డ్ టు యుఎస్ఏ ఆన్ ద బేస్డ్ ఆన్ డిఫరెంట్ రీజన్స్. అది ఏమైనా కానీ మళ్ళీ వీళ్ళందరూ మన స్టేట్ గవర్నమెంటు, తెలంగాణ స్టేటు సుప్రీంకోర్టుకి వెళ్ళి అతన్ని ఇంటర్పోల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు బై ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ ఇక్కడ నేను అదే అంటున్నా, ఏదైనా ప్రభుత్వంలో ఎనీ గవర్నమెంట్లో మీరు సెకండ్ ఏఆర్సీ రిపోర్టు, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు, ఏదైనా ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ వీళ్ళందరూ కూడా ఒక చీఫ్ మినిస్టర్ అయినా, మినిస్ట్రీ అయినా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయినా చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి 100%. బట్ వెన్ ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఆన్ ద పేపర్. కేసీఆర్ ఉండి ఒకవేళ అంటే ఫర్ సపోజ్ అప్పట్లో ఉన్న అపోనెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయండి, పలానా రాజేష్ కుమార్ ఫోన్ ట్యాప్ చేయండి అంటే కూడా ఆన్ ద ఫోన్ కాల్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు చేయడానికి అనర్హులు. సెకండ్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ క్లియర్గా చెప్తూనే ఉంది. ఆన్ ద రిటర్న్ పేపర్ సపోజ్ కేటీఆర్ ఈ మనిషిని ఇట్లా ట్రాప్ చేయమంటుండు, ఆన్ పేపర్ ఉంటే డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి ట్రాప్. కానీ అపార్ట్ ఫ్రమ్ దీస్ పవర్స్ మనకి ఏదైతే నక్సలైట్స్ ప్లస్ యాంటీ నేషన్ యాంటీ సోషియో ఎలిమెంట్స్ ఇవన్నీ ఒకవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళకు ఉంటే మాత్రం వాళ్ళ ఫోన్స్ కూడా 100% ట్యాప్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కాకుండా పర్సనల్ విషయాల్లోకి వచ్చి నువ్వు నేనేం మాట్లాడుకుంటున్నావు అనేది అదేంటంటే ఇదంతా రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు. యాక్చువల్ ఇవన్నీ మనకు అది ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా మన హక్కు. మనం డేటా లీకేజ్ అనేది కావద్దు. డేటా అనేది మన పర్సనల్ డేటా అనేది మన హక్కు. అంతేగాని ఈవెన్ మన ఆధార్ కార్డ్ నెంబర్ కూడా, ఆధార్ కార్డ్ని కూడా సుప్రీంకోర్టు బయటికి ఇవ్వడానికి వీలు లేదని క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. ఆధార్ కార్డు కూడా ఇవ్వనప్పుడు మనం ఒక పర్సనల్ డేటా నువ్వు నేను మస్తు మాట్లాడుకుంటాం. ఓకే, డిఫరెంట్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్, ఎకనామిక్ ఈక్వేషన్స్, సోషల్ ఈక్వేషన్స్, ఫ్యామిలీ ఈక్వేషన్స్ చాలా మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఇది డేటా అంతా బయటికి వస్తే టోటల్ సభ్య సమాజమే గందరగోళం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది జూబ్లీహిల్స్ హెడ్ ఆఫీస్లో జరుగుతుంది. ప్రాథమికంగా ఇప్పుడు ప్రభాకర్ రావు దాని తర్వాత అల్టిమేట్లీ ఒక స్టేట్లో హై పవర్ ఎవరు ఉంటారండి, దెన్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్. అల్టిమేట్లీ అంటే ఈ రిపోర్ట్ కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాము కాళేశ్వరం రిపోర్ట్, సేమ్ సిమిలర్ సిచ్యూ. కాళేశ్వరంలో ఫస్ట్ రజత్ కుమార్ ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు ఐఏఎస్ ఆఫీసర్స్, దాని తర్వాత సో అండ్ సో మళ్ళీ లాస్ట్కు కేసీఆర్ కూడా రావడం జరిగింది. కేటీఆర్ కూడా రావడం జరిగింది. అదంటే కాళేశ్వరం రిపోర్ట్ బీఆర్కే భవన్లో. ఇప్పుడు ఇది కూడా లాస్ట్కు ఇన్వెస్టిగేషన్ లాస్ట్లో వస్తుంది కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తొందరలో బయటకు వచ్చేస్తుంది. అంటే చార్ట్ షీట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ టు బి క్లోజ్. కేసీఆర్ గారు వచ్చినాక కేసీఆర్ నోటీస్ ఉందంటే ఇది ఒక చీఫ్ మినిస్టర్ ఇస్ ద హైయెస్ట్ పవర్ మేకింగ్ డిసిజన్ ఇన్ ఎంటైర్ స్టేట్ కాబట్టి ఇది లాస్ట్లో ఉంది. సో 100% ఇది కేసీఆర్ గారు కాళేశ్వరానికి ఏ విధంగా కొలాబరేట్ చేసిండ్రో ఇక్కడ కూడా అలాగే కోఆపరేట్ చేయాలి 100%. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే ఒక మాజీ సీఎం తెలంగాణ తీసుకొచ్చినటువంటి నేతని
ఇట్లా సిట్ ఎంక్వైరీలకు పిలవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే పార్టీలు కాదు, మీ పార్టీ అధినేత కాదు, ఎవరు మాజీ సీఎం కాదు, చట్టం ముందు అందరూ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఒక మాజీ సీఎంని ఇట్లా పిలిచి ఎంక్వైరీ చేయడానికి రూల్స్ ఒప్పుకుంటే అంటారా, ఏం చెప్తారు? నేను అదే అంటున్నానండి. యాక్చువల్గా చట్టము ఎవరికి చుట్టము కాదు, చట్టము ముందు అందరూ సమానులే. ఇది 100% మనకు ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తూనే ఉంది. ద ఈక్వాలిటీ ఆఫ్ లా. నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, కేసీఆర్ తప్పు చేసినా, రేవంత్ రెడ్డి తప్పు చేసినా, నరేంద్ర మోడీ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా అందరూ చట్టానికి సమానులే. దీనికి ఒకరు మాజీ సీఎం, ఎక్స్ సీఎం, ఫ్యూచర్ సీఎం అనే బాధోపవేదాలు ఉండవు డెఫినెట్గా. ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ తప్పు చేసినా, రేవంత్ రెడ్డి తప్పు చేసినా, నెక్స్ట్ వచ్చే వాళ్ళు 100% వాళ్ళ మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. యాజ్ పర్ లా దే కెన్ మేక్ ఏ డిసిజన్. ఇదంతా కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉంటే నేను అక్కడ రాలేను అది అంటే 100% ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మీ అఫిడవిట్లో ఇన్ని రోజులు నందినగర్ రెసిడెన్సీ ఉంది, మేము నందినగర్, నువ్వు అఫీషియల్గా ఇప్పుడు ఎమ్మెల్యే కదా, నందినగర్ రెసిడెన్సీ నుంచి మార్చుకున్నప్పుడు దెన్ వి విల్ అవర్ టీమ్ విల్ గో టు. ఇప్పుడు ఎక్కడో యుఎస్లో ఉన్న ప్రభాకర్ రావు తెచ్చి విచారించిందండి, ఇక్కడ ఉన్న పక్కన ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఎంత ఉంది, కూతవేటి దూరంలో ఉంది, ఒక అంటే తిప్పి కొడుతూ ఒక అర్ధగంట. బట్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే ఆర్ ఫాలోయింగ్. నేను ఆడికి రాను, నువ్వు వీడికి రాను అని కాదు. అమెరికాలో ఉన్నోడిని పట్టుకొచ్చిండు విచారణ, నందినగర్ ఉన్నోడిని పట్టుకొని తప్ప అదేంటిది పాసిబుల్ కాలేదని కాదు. 100% మీ నందినగర్ అండ్ రెసిడెన్సీ ఆ అఫిడవిట్లో ఉంది కాబట్టి దే ఆర్ మేకింగ్ ఎన్ ఇష్యూ నోటీస్ ఎట్ యువర్ రెసిడెన్స్. అంతేగాని నేను అడిగి రాను, నువ్వు అడిగి రాను అంటే మనకు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా ఎత్తేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎంక్వైరీలో ఒకవేళ ఈ నిజంగానే సీఎం హస్తం ఉంది దాని వెనుక అని చెప్పి ఈ లాస్ట్ ఎంక్వైరీ నాకు తెలిసింది. సో దీంట్లో ప్రూవ్ అయితే ఇప్పుడు ఈ కేటీఆర్, హరీష్ రావు, ప్రభాకర్ రావు అవ్వచ్చు, కేసీఆర్ వీళ్ళందరిపైన కూడా ఒకవేళ కేసులు ఫైన్ అయితే ఎట్లాంటి కేసులు ఫైల్ అవ్వచ్చు, ఎట్లాంటి సెక్షన్స్ వీళ్ళపైన పెట్టే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒకవేళ ప్రూవ్ అయితే ఇది క్రిమినల్ కాన్స్పిరసీ ఉంటుంది. యాక్చువల్గా క్రిమినల్ కాన్స్పిరసీ మన ప్రాథమిక హక్కులకు భంగాలు కలిగే సెక్షన్, టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కొత్తగా వచ్చింది. ఇది ఒకవేళ 111 సెక్షన్ కింద తీసుకుంటే, బిఎన్ఎస్ చట్టం కింద తీసుకుంటే ఇట్స్ ఇన్ టోటల్ ఆర్గనైజ్ క్రైమ్. ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సింగిల్ పర్సన్తో కాదు యాక్చువల్గా. సో విత్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయినా, సిస్టమ్ సపోర్ట్ అయినా ఇట్స్ ఒక ఆర్గనైజ్ క్రైమ్ కాబట్టి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మనకి ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది. కొందరు మనకు కొన్ని న్యూసెస్ వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్స్ని బ్లాక్మెయిల్ అమౌంట్ అడగడం కానీ, సో 105 సెక్షన్ ఇవన్నీ కూడా ఐపీసీలో తీసుకుంటే ఎక్స్ట్రాక్షన్ కిందకి కూడా వస్తాయి. కాబట్టి ఇట్ మేబీ ఫైల్ ఆన్ ది ఎక్స్ట్రాక్షన్ ఆల్సో. సో అరెస్ట్ చేస్తారంటారు ఒకవేళ చేస్తే ఎన్ని రోజులు? ఎస్ అండి. ఒకవేళ ఇప్పుడు మనకు చార్జ్ షీట్లో ఇన్వెస్టిగేషన్లో కంక్లూడ్ అయ్యే సెక్షన్స్ బట్టి ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 7 years ఎవ్రీ వన్ హ్యాస్ టు బి రిమాండ్. రిమాండ్ మీన్స్ రిమాండ్ ఈస్ నాట్ అన్ స్పెషల్ అరెస్ట్ కాదు, రిమాండ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవన్నీ వాదపోవాదాలు విన్నాక బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, దాని తర్వాత కన్విక్షన్ అనే స్టేజ్ ఉంటుంది. కన్విక్షన్ స్టేజ్ రానికి ఇంకా ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ తీసుకుంటే 1.5 years 2 years, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. సో ఒక ట్రయల్ అనేది ఇంకో 2-3 years ఈజీగా పడుతుంది. ఇదంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేరు, కోర్టు ట్రయల్ వేరు. 2 years పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ చేస్తాను, లేకపోతే ఇంకా స్లోగా చేస్తేనే 7-8 years పడుతుంది. ఇప్పుడు జగన్ మీద దాదాపు 150 కేసులు ఉన్నాయి, అవన్నీ స్టిల్ అంతా ట్రయల్, నో కన్విక్టెడ్. కాబట్టి ఈజ్ మంచి బాధ్యత అవతలు తిరుగుతున్నాడు. మొన్న ట్రయల్లో కేసులో భాగంగానే కోర్టుకు హాజరైంది, నాంపల్లి కోర్టు. అట్లా సో subsequent consequences everyone has to be fail. Everyone has to be faced either by KCR or KTR, whatever, Revanth Reddy or Chandrababu Naidu or Jagan, Modi, whatever, you and me. సో యాక్చువల్గా జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ నెక్స్ట్ సీఎం అవుతున్నారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి అయ్యాడు, అక్కడ చంద్రబాబు అట్లా వీళ్ళందరూ అవుతూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ కేసీఆర్కి ఉన్నాయంటే యాజ్ అన్ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు? యాజ్ ఎ లాయర్ ఐ కెన్ సే ద కేసీఆర్ ఇప్పుడు మామూలుగా అది నాకు తెలిసి సీఎం అయితే ఆయన అదృష్టం అండి. జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సీఎం కావాలంటే అది నా దృష్టిలో అయితే ఆ ఈక్వేషన్ అనేది తప్పు. ఇట్ డిపెండ్స్ అవ్వండి. ఇప్పుడు మామూలుగా అంటే ఒక నానుడి అయితే ఉంది యాక్చువల్గా, అండమాన్ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ఎంపీలు అయినరు ఇండిపెండెన్స్గా. డిపెండ్స్ అపాన్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్స్ ఆన్ సోషియో ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్. అదేంటి పొలిటికల్ రాజకీయాలు ఈక్వేషన్స్, పాలిటిక్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఇంకా సీఎం కావాలంటే జైలు కావాలంటే అందరు జైలునే ఉంటారు, అట్లని కాదు. బట్ ఇప్పుడు రాజకీయాలు అనేటివి ఇంకా యూత్ కూడా ముందుకు వస్తుంది కాబట్టి చాలా ఈక్వేషన్స్
ఉంటాయి. ఈ జైలుకి వెళ్ళిన వాళ్ళ సీఎం అని కాదు. నాకు తెలిసి ఇంకా కేసీఆర్ కూడా అదేంటిది ఏజ్ కూడా సహకరిస్తలేదు కాబట్టి ఇప్పుడు జైలుకి ఏడవుతాడు కేసీఆర్, అదేంటిది మళ్ళీ సీఎం ఏడవుతాడు. ఎవ్రీవన్ ఇప్పుడు మామూలుగా ఏముంటుంది, కేసీఆర్ ఎవరైనా ఇంకా ఆయనది అయిపోయింది 70-75 ఆల్మోస్ట్ దాటిపోయిండు. ఎవరైనా తన కొడుకు సీఎం కావాలని అనుకుంటారు కానీ ఇంకా నేను సీఎం కావాలనుకుంటే ఇంకా కష్టం. ఎందుకంటే బిడ్డ కూడా దూరం అయిపోయింది, ఉన్నది కొడుకే కాబట్టి కొడుకు సీఎం అయితే చూడాలని ఒక ఆశ ఉంటుంది అంతే. అంతకుమించి నాది ఇంకా అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో రైట్, ఇది కేసీఆర్ విచారణ పైన స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంటర్నేషనల్ లాయర్ రాజేష్ కుమార్ మనకు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరిన్ని ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.